హాయ్ గైస్, వెల్కమ్ టు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. భీమా చూసొచ్చా ఇప్పుడే. అమ్మ బాబాయ్, సెప్టెంబర్లో స్కంద వచ్చింది, మార్చ్లో భీమా వచ్చింది. అంతే. కన్నడ నుంచి అక్కడ ఉన్న బోయపాటి సీన్ ఇక్కడ సినిమా తీసినట్టు అంతే. రోత అల్ట్రా ప్రో మ్యాక్స్ అంటే ఈ సినిమాకి ఇచ్చేయచ్చు భయ్య ఆ టైటిల్ అయితే మాత్రం. ఫస్ట్ హాఫ్లో పాయింట్ రావడానికి 59 minutes తీసుకురాడు. వాట్ ఈస్ ద సిచ్యువేషన్? అసలు ఏంటి సినిమా ఏంటంటే 59 minutes తీసుకురాడు అనమాట. ఇంకా మిగతా 25 minutes ఏదైతే ఉందో మనకి ఒకటి కాల్ ఇట్ ఇంటర్వెల్ సంథింగ్ లేదా అది ఒకటి ఇచ్చిండు. కామెడీ, యాక్షను, డైలాగ్స్, కామెడీ యాక్షన్ డైలాగ్స్, కామెడీ యాక్షన్ డైలాగ్స్, మధ్య మధ్యలో సెంటిమెంట్. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో, అమ్మ బాబాయ్ వాట్ ఏ ఫ్లాష్ బ్యాక్ పయ్యా. నిజంగా మాట్లాడాలన్నా కూడా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సినిమా గురించి. క్లైమాక్స్కి వచ్చిన తర్వాత క్లైమాక్స్ అయితే ఏదేదో అయిపోతుంది, అవ్వడం తప్పలకేం మిగలేదు నిజంగా. అసలు చెప్తున్నా కదా, శౌర్యము శంఖం వచ్చిన గుర్తుందా మీకు? ఆ టైంలో ఫిలిం రిలీజ్ అయి ఉంటే హిట్ అయ్యేదేమో. ఎందుకంటే కొంచెం యాక్షన్ కొంచెం బాగానే ఉంది, వాట్ ఈసే సినిమాటోగ్రఫీ కొంచెం క్లారిటీస్, కలర్స్ అవన్నీ బాగున్నాయి, అవి బాగున్నాయి. ఆ డైలాగులు, హీరోయిన్స్, క్యారెక్టర్ రైటింగ్, విలన్లకు అసలు అయితే మాత్రం 1 dimension అంటాం కదా, వీళ్ళు 0.5 dimension కూడా కాదు, హాఫ్ డైమెన్షన్ కూడా కాదు, వీళ్ళు ఏదో ఉన్నారు కదా, కొట్టాలి కదా. ట్రైలర్ వచ్చినప్పుడే డౌట్ వచ్చిందిరా నాకు. అప్పుడే దీంట్లో పాయింట్ ఏం చెప్పట్లేదు ఏంట్రా, దీంట్లో ఏదో తేడా కొడుతుందిరా అంటే, విజువల్స్ అంత బాగుండయి, నీకు సినిమా చూడడం రాదు, పోయి నువ్వే సినిమా తీ అన్నారుగా. నాకు తెలుసు అక్కడ పాయింట్ చెప్పలేదు, ఎందుకంటే సినిమాలో మ్యాటర్ లేదు భయ్యా. పరశురాముడు అన్నాడు, గుడి అన్నాడు, పరశురామ క్షేత్రం అన్నాడు, ఓకే. దానికి హీరోయిన్కి ఏం సంబంధం? నై పోని ఏదైతే చెప్పిండో దాని గురించి మనం తీసిండా అంటే, సినిమా అయిపోతుంది అన్నాక లాస్ట్ 20 minutesలో నిజంగా చెప్తున్నాడు, ఇట్లా అయింది, ఇట్లా అయింది అని చెప్తున్నాడు. సౌండ్ వచ్చిందా? ఏదో పేలింది అక్కడ, ఇట్లా అని చెప్తున్నాడు, ఆయన ఎక్స్ప్లెనేషన్ అక్కడ చెప్తున్నాడు. క్లైమాక్స్ అయితే మాత్రం నాకు ఏమీ చెప్పలేను. సినిమా కంకర్ రాడ్డు, మామూలు కాలే. నాకైతే మాత్రం అసలు నచ్చలేదు, వేస్ట్ చేసుకున్న టైం అంతా. మీరు మీ ఇష్టం, నేనేమీ చెప్పను, మీ ఇష్టం అన్నట్టు. మీకు చూడాలంటే చూడండి, లేకపోతే లేదు. మా బాబాయ్ రకరకాలుగా ఉంది భాష నిజంగా థియేటర్లో చూస్తుంటే. సినిమా స్టార్ట్ అయిన 20 minutesకే దగ్గర 30% ఆఫ్ ది ఆడియన్స్ ఫోన్లు తీసి పక్క పెట్టుకొని వాళ్ళు పడతా ఉన్నారు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు. సినిమా ఇంకొక 20 minutes 30 minutes ఉండగా 4 వాకౌట్. తర్వాత ఇంకా సినిమా ఇంకా అయిపోతుంది, క్లైమాక్స్లో అయిపోయింది. అందరూ ఇట్లా ఓపెన్ చేసిన వెంటనే తండాలుగా బయలుదేరుతూనే ఉన్నారు. ఆ లెవెల్లో ఉంది. కామెడీ అయితే మాత్రం జబర్దస్త్ స్కిట్, ప్లస్ మనకి ఇప్పటివరకు ఎన్ని మీమ్స్ ఉన్నాయో అన్ని మీమ్స్లో ఉన్న కామెడీ బిట్ అంతా వాడిండు. అమ్మ బాబాయ్, గోపీచంద్ గారి అంటే మనకి ఇష్టమే, కరెక్టే. ఆయన సినిమాలు హిట్ కావాలని మనకి ఎంతున్నా కానీ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ వాస్ వరస్ట్. ఆయన ఇలాంటి సినిమాలు చేస్తూ ఉంటే ఎన్ని సినిమాలను మనం కూడా లైట్ తీసుకుంటాం, ఈ సినిమా హిట్ కావాలి, అన్నీ అట్లే ఉన్నాయి కాబయ్యా. సారీ ఫర్ ద సౌండ్ వస్తే మాత్రం లైట్ బ్రో. నేను వెళ్తున్న ఇంటికి, కలికే వస్తుంది, లైక్ పోస్ట్లో వస్తుంది అనుకుంటా. అండ్ ఎన్బీకే అన్నట్టు నేను ఉంది ఇప్పుడు 50 kilometers ట్రావెల్ చేయాలి, టైం పడుతుంది. లైట్ తీసుకోండి, ఇంకే ఉందిలే, పడుకోండి. ఇంకా ఆమె చూస్తే చూడండి, పర్లేదు, బాగానే ఉంది. అట్లా నాకైతే విపరీతంగా నచ్చింది. కొంతమందికి ఇష్యూస్ ఉండొచ్చు, పర్లేదు, చూడాలనుకుంటే అది చూడండి. నన్ను అడిగితే మాత్రం ఈ సినిమా చూడొద్దని నేను చెప్పాను, మీ ఇష్టం. నాకైతే మాత్రం కంకర్ రాడ్డు. వెళ్ళిపోతున్నా, బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.